హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసాని కృష్ణ. మా ఛానల్‌ని మీరు ఫస్ట్ టైమ్ చూసినట్లయితే మా ఛానల్‌లోని వీడియోస్ ఒకసారి చూడండి. మీకు గన మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇవాళ సండే. సో, మేమైతే చికెన్ అలాగే ప్రాన్స్ తీసుకొనొచ్చాము. సో, 3 డిఫరెంట్ వెరైటీ ఆఫ్ చికెన్ చేస్తున్నాము. ఒకటొచ్చేసి చికెన్ కీమా పులావ్, ఇంకోటొచ్చేసి చికెన్ ఫ్రై, ఇంకోటి చికెన్ లెగ్ పీస్ తీసుకొచ్చి ఎయిర్ ఫ్రైయర్‌లో ఫ్రై చేద్దాం అనుకున్నాం. అండ్ ప్రాన్స్ కూడా ఎయిర్ ఫ్రై‌లోనే ట్రై చేద్దాం అనుకున్నాం. సో, ప్రస్తుతానికి ఇది ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి ప్రిపేర్ చేస్తున్నాము. లంచ్‌కొచ్చేసి చికెన్ కీమా పులావ్ అండ్ చికెన్ ఫ్రై. ఈవినింగ్ స్నాక్స్ ఆర్ ఎర్లీ డిన్నర్‌కొచ్చేసి మేము ప్రాన్స్ అండ్ చికెన్ లెగ్ పీస్ ఎయిర్ ఫ్రై‌లో చేద్దాం. సో, కంప్లీట్‌గా నేను ఈ వీడియోలో చూపిస్తాను. చూసేద్దాం రండి. సో, చికెన్ కీమా కోసం ఆయనైతే అంతా చెస్ట్ పీస్ తీసుకొచ్చాడు. యాక్చువల్‌గా అక్కడే కొట్టిస్తారు. సో, అక్కడ కొట్టించాయన లేడంట. సో, అంతా బోన్‌లెస్ తీసుకొనొచ్చారు చెస్ట్ పీస్. సో, నేనిప్పుడైతే దీన్ని మిక్సీ బట్టి చికెన్ కీమా లాగా చేస్తున్నా. ఈ కీమా ఎలా చేయాలనేది నేను మా అత్త దగ్గర నేర్చుకున్నాను. ఇంతకుముందు మా అత్త ఒకసారి మటన్ కీమా నేను యాక్చువల్‌గా మటన్ అసలు తినను. బట్ మటన్ కీమా ఫ్రై బాల్స్ అట్లా తింటాననమాట. సో, మా అత్త ఎప్పుడన్నా ఇంట్లో మా ఆయన కోసం, మా అత్త కోసం తెచ్చినప్పుడు నా కోసం సెపరేట్‌గా పీసెస్ తీసేసి దాన్ని మిక్సీ బట్టి కీమా లాగా చేసి చేస్తారనమాట. సో, అలా చూసి నేర్చుకున్నాను నేను. సో, నేనైతే చికెన్ పీసెస్ అంతా ఈ మిక్సీలో ఏస్తున్నాను. సో, మిక్సీ పట్టాక ఇలా అయిందనమాట మొత్తం చికెన్ కీమా. సో, స్పైసెస్ కోసం నేనైతే ఒక స్టార్ పువ్వు, అలాగే బిర్యానీ లీవ్స్, జాపత్రి అండ్ 2 లవంగం, 2 యాలకులు, కొంచెం జీలకర్ర ఏసుకున్నాను. నా దగ్గర చెక్క లేదు. ఒకవేళ మీ దగ్గర ఉంటే చెక్క కూడా యాడ్ చేసుకోండి. అయితే నేను ఆయిల్ పోస్తున్నాను. సో, కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి ఏసుకుంటున్నాను నేను. ఫస్ట్ ఈ స్పైసెస్ ఏసుకొని నేను మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. సో, ఇవైతే కొంచెం ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ అయితే నేను ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఒకేసారి ఏస్తున్నాను. సో, ఇవి బాగా గోల్డెన్ ఫ్రైడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటాను. ఇవి కొంచెం ఆనియన్స్ మగ్గాక నెక్స్ట్ అయితే నేను పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా ఏస్తున్నాను. సో, ఇవి కూడా బాగా ఫ్రై అయితాయన్నమాట ఆనియన్స్‌తో పాటు. 2 కలిపేస్తే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. సో, చూస్తున్నారు కదా! ఇలా గోల్డెన్ ఫ్రైడ్ అవ్వాలన్నమాట. సో, ఇది అయిపోయాక నెక్స్ట్ నేనైతే టొమాటో ఏస్తున్నాను. సో, టొమాటో కూడా బాగా మగ్గాక నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. చూసారుగా! సో, టొమాటో కూడా ఇలా బాగా మగ్గాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది వచ్చేసి నేను ఇంట్లోనే చేశానన్నమాట. దీనిలోకి అల్లం, వెల్లుల్లి, అలాగే కొంచెము చెక్క, కొన్ని లవంగాలు వేసాను. సో, అందుకే నేను ఫస్ట్ వేసేటప్పుడు కొంచెం తగ్గించానన్నమాట. ఇలా వేసుకున్నాక నెక్స్ట్ నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇది రా స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ రా స్మెల్ అయితే వెళ్ళిపోయింది. నెక్స్ట్ అయితే నేను చికెన్ వేస్తున్నాను. సో, ఇప్పుడైతే మా హస్బెండ్ కలబెడుతున్నారు. నా వల్ల కాలేదన్నమాట. కొంచెం ప్రెషర్ పెట్టాలి దానికి. అందుకు హస్బెండ్ కమ్స్ ఫర్ రెస్క్యూ. సో, ఇలా బ్రేక్ చేసుకున్నాక ఇలా వస్తుందన్నమాట. సో, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేస్తున్నాను. నెక్స్ట్ బాగా మిక్స్ చేయాలి. సో, ఇలా కొంచెం బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ నేను వచ్చేసి దీంట్లోకి కారం వేస్తున్నాను. సో, 2 స్పూన్స్ కారం వేసాను. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా, నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా వేస్తున్నాను. సో, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను నేను. చూడ్డానికి కొంచెం ఎగ్ బుర్జీ లాగా కనిపిస్తుంది కదా! నాకైతే అలాగే కనిపిస్తుంది. సో, నెక్స్ట్ అయితే నేను బాస్మతి రైస్ డైరెక్ట్ వేస్తున్నాను. తర్వాత ఇది కొంచెము దీంట్లో వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకొని ఆ తర్వాత వాటర్ పోసుకుంటా. సో, ఇలా రైస్ వేసుకున్నాక నెక్స్ట్ అయితే నేను బాగా మిక్స్ చేస్తున్నాను. సో, ఈ కప్‌తో నేను 1 తీసుకున్నాను. సో, అందుకు 2 కప్స్ ఆఫ్ వాటర్ పోస్తున్నా.
నెక్స్ట్ అయితే మూత పెట్టేసి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను నేను. లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి, లేకపోతే కింద మారుతుంది అనమాట. చెప్పండి, కలర్ఫుల్గా ఉంది కదా. చిన్న నేను వంటలు బాగా చేస్తానా? నీ అంత కాకపోయినా పర్లేదు కదా. వాళ్ళిద్దరు ఎవరు బాగా చేస్తారు, నువ్వా నేనా? నిజం చెప్పు, కెమెరా ముందు నా పేరు చెప్తున్నావు, రియల్ గా చెప్పు. అవునా, థ్యాంక్ యూ. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. నేను చేసే బిర్యానీ ఇష్టమా నీకు? ఏది బాగా ఇష్టం నేను చేసే వంటలలో? అవునా, ఎగ్ ఫ్రై కర్రీయా ఇట్లా? ఓకే, చపాతీలోదా అన్నంలోదా? అవునా, అయితే ఎప్పుడన్నా వీడియో పోస్ట్ చేద్దాంలే. చికెన్ ఫ్రై నువ్వే చేసే ఈరోజు అయితే. చికెన్ ఫ్రై నువ్వే చేస్తావు కదా. మా ఆయన చికెన్ ఫ్రై చాలా బాగా చేస్తారండి. నా ఫ్రెండ్ మీకు నిజంగా చెప్తున్నా, అర్చన మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది మా ఛానల్. తనైతే వాళ్ళ ఇంటికి వెళ్తే అడిగి మరీ చేయించుకుంటుంది అన్న చికెన్ ఫ్రై చేయమని, అంత బాగా చేస్తాడు. చికెన్ ఫ్రై అంత ఆయిల్ పడుతుందా? డీప్ ఫ్రైయా? మా ఆయన ఎట్లా అంటే కెమెరాలో కనిపిస్తాడు కానీ కెమెరాలో మాట్లాడు. ఎందుకో కొంచెం కెమెరా షై అనడానికి కూడా కాదు, ఎందుకంటే కెమెరాలో కనపడతా ఉంటాడు, జస్ట్ మాట్లాడు అంతే కదా చిన్న. సో ఆయిల్ అంతా హీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి చికెన్ వేసుకున్నాను. పసుపు, ఉప్పు. అందరికి ఇప్పుడే వేయాలనా లేకపోతే జస్ట్ ఫ్రై అవ్వడానికేనా? 50% ఇప్పుడు, 50% మళ్ళీ ఆనియన్స్ అన్ని వేసేటప్పుడా? అంతే, చికెన్ పులావ్ రెడీ. చికెన్ ఫ్రై కోసం ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాము. అదే ఆయిల్ తీసుకొని ప్యాన్లో హీట్ అయ్యాక దీంట్లోనే ఆనియన్స్ వేస్తున్నాడు. ఇది పైనుంచి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ టొమాటో వేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ వచ్చేసి అల్లం పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ రా స్మెల్ పోయింది. నెక్స్ట్ ఈ మసాలాని డైరెక్ట్ ఈ చికెన్లోకి షిఫ్ట్ చేస్తున్నారు. మీరు ఏం చేయొచ్చు అంటే ఈ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని పక్కన పెట్టి దీంట్లోనే మసాలా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ మా ఆయన అలా కాకుండా సపరేట్ ప్యాన్ తీసుకొని వేసాడు, మళ్ళీ దాంట్లో వేసాడు. ఎక్స్ట్రా పని నాకు కడగడం కదా. ఏదైతే నేను చికెన్ అయితే బాగా చెయ్యి, ఆ మసాలా అంతా బాగా చికెన్ పీస్కి పట్టుకోవడానికి బాగా మిక్స్ చేస్తున్నాం. మీరు డైరెక్ట్గా మసాలా వేసుకొని దీంట్లోనే చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోవచ్చు. బట్ నాకు ఆయిల్లో ఫ్రై అయిన చికెన్ పీసెస్ అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందని చెప్పి మేము ఫస్ట్ అయితే ఆయిల్లో ఫ్రై చేసి తర్వాత మసాలా అయితే ప్రిపేర్ చేసాము. మీకు ఆయిల్ తక్కువ కన్జంప్షన్ ఉండాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా కూడా మసాలా వేసుకొని ఈ చికెన్ని ఇట్లా ఉడికించుకోవచ్చు. లైట్గా వాటర్ వేసుకొని కొంచెం అవి వాటర్ అంతా బాయిల్ అవుతున్న టైంలో కొంచెము కారం వేస్తున్నాము. కారం వేసాను కదా, సో ఇప్పుడు మంచిగా కలుపుకుంటున్నాం. గరం మసాలా, జీలకర్ర పొడి, చికెన్ మసాలా, వావ్. సో ఇంతకుముందు వాటర్ ఉన్నాయండి కదా, అదంతా ఇప్పుడు వాటర్ లేదు, దీనికి అబ్జర్వ్ చేసుకొని ఇట్లా ఫుల్ ఫ్రై లాగా అవుతా ఉంది. ఇంకా ఫ్రై అవ్వాలి.
సో లైట్గా కొంచెం మాడాలన్నమాట. అప్పుడు నాకైతే అట్లా ఉంటేనే కొంచెం టేస్ట్ ఇష్టము. కొందరికి అంత డీప్ అంత ఫ్రై అయితే నచ్చదు, నాకైతే అలాగే ఇష్టం. సో మేమైతే అట్లే చేసుకుంటాం. ఇంకెంతసేపు పడుతుంది చిన్న? ఇంకా 5 minutes. 5 minutes. సో 5 minutesలో అయిపోతుందంట. నాకైతే ఫుల్ ఆకలేస్తుంది. వెయిటింగ్. మా ఆయన అక్కడ వంట చేసుకుంటే నేను ఇక్కడ ఇలా కూర్చున్నాను. ఆకలేస్తుంది నాకు, ఎప్పుడైపోతుందా ఎప్పుడు తిందామా అని వెయిటింగ్. అయిపోయినట్లేనా? సో చికెన్ ఫ్రై రెడీ. టేస్ట్ బాగుందా? లాస్ట్లో ఫైనల్ టచ్ ధనియాల పొడి అండ్ లైట్గా కొరియాండర్ లీవ్స్తో గార్నిష్. అంతే, చికెన్ ఫ్రై రెడీ. నాకు అసలు ఇలా రానే రాదు. నేను అందాం అనుకుంటా కానీ నాకు అట్లా రాదు. నెక్స్ట్ గార్నిష్. కలర్ఫుల్గా వస్తుంది వీడియోలో. ఆగు ఆగు. అదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.